హలో మై డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో పోస్టల్ శాఖలో వివిధ రకాల కొలువుల జాతరకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ పోస్టల్ శాఖలో కొలువులకు ఫస్ట్ ఎలిజిబిలిటీ 10th క్లాస్ అండి. 10th క్లాస్లో ఎవరికైతే ఎక్కువ స్కోర్ ఉంటుందో వాళ్లకు ఇది ఒక మంచి సదావకాశం. ఎట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది మనకు నిన్న నిపుణ పేపర్లో, వీక్లీ పేపర్లో రావడం జరిగింది. నమస్తే తెలంగాణ పత్రికకు సంబంధించిన నిపుణ అనేది ఎవ్రీ వీక్ వస్తుంది. దాంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. దాంట్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుంది. దాంట్లో ఉందండి, ఈ వీడియో చూడండి. వీలైతే నమస్తే తెలంగాణ నిపుణను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సరే, మరి ఈ నోటిఫికేషన్లో మనకు ఎట్లాంటి పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని చూద్దాం. మొత్తం మీదుగా ఈ నోటిఫికేషన్లో ఖాళీల సంఖ్య 21,413 పోస్టులు అండి మొత్తం నోటిఫికేషన్లో. అయితే దీంట్లో తెలంగాణ వాళ్ళకు వచ్చిన పోస్టులు 519 పోస్టులు తెలంగాణ వాళ్ళకు వచ్చినాయండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చిన పోస్టులు 1215 పోస్టులు అనేవి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్లో పోస్టుల రకాలు ఏంటి అంటే మనకు బీపీఎం అంటున్నాం, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటున్నాం. అదేవిధంగా ఏబీపీఎం అంటున్నాం, ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటున్నాం. అదేవిధంగా వీళ్ళని డాక్ సేవక్ అని కూడా మనం కన్సిడరేషన్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎస్, వీళ్ళ యొక్క శాలరీస్ ఏ విధంగా ఉంటాయి? ఎస్, శాలరీస్ ఎంత ఉంటాయంటే బీపీఎం పోస్టుకు వచ్చేసేసి 12,000 నుంచి మనకు 29,300 రూపాయల వరకు బీపీఎం పోస్టుకు సంబంధించిన పే స్కేల్ అనేది మనకు అందుబాటులో ఉంది. ఏ బీపీఎం మరియు డాక్ సేవ వాళ్ళకు వచ్చేసేసి 10,000 రూపాయల నుంచి 24,470 రూపాయల వరకు పే స్కేల్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఎస్, మరి ఎవరు అప్లై చేయాలి? నేను ఆల్రెడీ ముందుగానే చెప్పిన 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎస్ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎస్, దీంట్లో మెయిన్గా ఏం చేస్తారంటే 10th క్లాస్లో మ్యాథ్స్ సబ్జెక్టు, ఇంగ్లీషు, లోకల్ లాంగ్వేజ్లో తప్పనిసరిగా చదివి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళు తప్పకుండా మ్యాథ్స్ కానీ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్లో ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏముండాలి? తెలుగు తప్పనిసరిగా చదివి ఉండాలి. వీళ్ళు అర్హులండి. సో ఆల్మోస్ట్ తెలంగాణ, ఏపీలో 10th క్లాస్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ఎలిజిబులే. దాని గురించి మీరు ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు. తెలంగాణ, ఏపీ నుంచి బయట స్టేట్లో చదువుకుంటే వాళ్ళకి అక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్. వాళ్ళకి అక్కడ తెలుగు గిన చదువుకోకపోతే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఈ ఒక్క విషయం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఏజ్ ఎంత ఉండాల్సిన అవసరం అనేది ఉంది? 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మొన్ననే 10th పాస్ అయిన వాళ్ళకు 18 సంవత్సరాలు లేకపోతే వాళ్ళ అర్హులు కాదండి. 40 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు మాత్రం కూడా అర్హులు కారండి. ఎస్, దీన్ని మనకు ఏజ్ లిమిట్ అనేది కామన్గా అన్ని నోటిఫికేషన్స్కి ఉంటుంది. దాని ప్రకారమే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పిహెచ్సికి అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి అనేది ఉంటుంది. ఈ ఏజ్తో పాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 సంవత్సరాల యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇది కామన్గా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, మీరు అప్లై చేసిన తర్వాత అకార్డింగ్ టు మీ రిజర్వేషన్, అకార్డింగ్ టు మీ మెరిట్ ఆధారంగా ఇక్కడ ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది. ఎంపిక ప్రక్రియ జరిగినప్పుడు షార్ట్ లిస్ట్ బయటకు వస్తుంది. ఆ షార్ట్ లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకుంటప్పుడే చాలా వేకెన్సీస్ అన్నీ చూపిస్తారు. వీటికి మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారం, మీ మెరిట్ ఆర్డర్ ప్రకారం మీరు ఎంపిక చేసుకున్న ప్లేస్లో రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఒకవేళ మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత
అక్కడ పనులు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని చూస్తే బీపీఎం వాళ్ళు అయితే కంపల్సరీగా బ్రాంచ్కు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా పర్యవేక్షించాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంతోపాటు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు వ్యవహారాలను కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా రికార్డుల నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా ఉత్తరాల పంపిణీ కూడా జరిగే లెక్క చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. పోస్టల్ శాఖకు సంబంధించిన స్కీమ్లు కానీ పథకాల మార్కెటింగ్ను కూడా చూడాలి. టీమ్ లీడర్గా పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ను కూడా నడిపించాల్సిన అవసరం అనేది ఉందండి. అదేవిధంగా ఏబిపిఎం అయితే స్టాంపులు, స్టేషనరీ అమ్మకం, ఉత్తరాల పంపిణీ, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, ఇతర లావాదేవీలను కూడా వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బీపీఎం చెప్పిన పనులన్నీ కూడా ఏబిపిఎం చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా గ్రామీణ డాక్ సేవ అయితే ఉత్తరాల పంపిణీ, స్టాంపులు, స్టేషనరీ అమ్మకాలు, బీపీఎం, ఏబిపిఎం వీళ్ళిద్దరు కలిసి చెప్పింది కూడా వీళ్ళు చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఎస్, ఈ పోస్టులకు ఎంపికైన వారు రోజుకు 4-5 గంటలు పని చేస్తే సరిపోతుంది. వీటితో పాటు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గాను ప్రత్యేకంగా ఇంటెన్సివ్ రూపంలో ప్రోత్సాహం అనేది ఇవ్వడం జరుగుతుంది. సంబంధిత కార్యాలయాలకు అందుబాటులో నివాసం ఉండాల్సిన అవసరం అనేది అయితే ఉందండి. ఎస్, మంచి పోస్ట్ అండి. నీ కంపల్సరీగా ఎకనామికల్గా వీక్ జోన్లు ఉండి కంపల్సరీ ఉద్యోగం చేయాలన్నా, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఏ ఉద్యోగం రాలేదు, నాకు 10th క్లాస్లో మార్కులు మంచిగానే ఉన్నాయి, నేను స్థిరపడి పోవాలనుకుంటే ఇది చేయొచ్చు. 10th నాకు ఏదో రకంగా చదివేసిన ఫుల్ మార్కులు వచ్చినాయి, ఇంటర్మీడియట్ డిగ్రీలు అవన్నీ నాతో కానే కావి, ఏదో రకంగా నేను సెట్ అయిపోతా అనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి ఉద్యోగం అండి. అప్లై చేసుకోండి. లైఫ్ సెక్యూర్గానే ఉంటుంది. నువ్వు ఎంత మంచిగా పనిచేస్తే నీకు అంత మంచి భవిష్యత్తు ఉంటుంది. దాంట్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి. ప్రమోషన్స్కి వెళ్ళాలంటే చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్. వాటన్నింటిని కూడా అప్లై చేసుకుంటూ కొంచెం చదువుకుంటూ ముందుకు కూడా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. నీకైతే 100% శాలరీ కొంచెం తక్కువైనా కానీ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇక్కడ చెప్పినట్టు ఇంటెన్సివ్స్ పైన కూడా నీకు ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. నువ్వు ఎంత ఎక్కువగా పనిచేస్తే అంత ఇంటెన్సివ్ రావడం వల్ల నీ ఎకనామికల్ సోర్స్ అనేది కూడా పెరుగుతుంది. సో బీ రెడీగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చ్ 3 అండి. అదేవిధంగా ఏమైనా అప్లికేషన్లో తప్పులు ఉంటే మనకు మార్చ్ 6 నుంచి మార్చ్ 8 వరకు మనము కరెక్షన్ చేసుకోవచ్చు. అప్లై ఏమో 3 దాకా చేసుకోవచ్చు. అప్లై చేసిన దాంట్లో తప్పులు ఉంటే మార్చ్ 6 నుంచి 8 వరకు కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ ఇండియన్ పోస్ట్ GDS online.gov.in ద్వారా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్క అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా నేను దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.